మొత్తం శివరామయ్య గారే అక్కడి నుంచి తీసుకొచ్చుకోవటమేనా? ఇంకేం లేదు మన దగ్గర. బావగారు, నా ఏర్పాట్లు ఏమైనా లోపం గమనించారా? లేదు లేదు, చక్కగా జరిపారు, చాలా బాగుంది, అంతా బాగానే ఉంది. ఈ కొల్లావారి వంశ ప్రతిష్టకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. అలాగనే బావగారు, అలా ఈ యొక్క సమయమున సాంప్రదాయం ప్రకారం అడుగుతాము. ముందుగా కమిటీ వారు ఈ యొక్క చదివింపు కార్యక్రమ కళ్యాణ సమయముగా వారికి దంపతులకు చదివించవలసిందిగా కోరుచున్నాం. పేరు చెప్పండి. చెన్నుపల్లి శ్రీనివాసరావు గారు. 101 రూపాయి దంపతులు ఆశీర్వదించి చదివిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ గోపాల స్వామి తిరుపతమ్మ తల్లి అష్టైశ్వర్య భోగభాగ్యములు కలిగిన ప్రార్థించున్నాం. కంచర్ల మల్లయ్య గారు మనవడు గారు 101 రూపాయలు చదివిస్తున్నారు. వారిని ఆ లక్ష్మీ తిరుపతమ్మ అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగించాలని ప్రార్థించుతున్నాం. ఊర్చల్ల పిచ్చారు గారు దంపతులను ఆశీర్వదించి 101 రూపాయలు చదివిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అష్టైశ్వర్య భోగభాగ్యాలని కోరుచున్నాము. ఒక 5 నిమిషాలు రావాలి చక్క. మళ్ళీ తదుపరి కార్యక్రమం ఉన్నది. ఇప్పటికే లేట్ అయింది. దేవరకొండ సుబ్బయ్య గారు 16 ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కాపాడాలని కోరుతున్నాం. ఆవలమంద చెన్నేడుగొండలో భూలక్ష్మి గారు 16 చదివించున్నారు. వారిని ఆ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కాపాడాలని కోరుతున్నాం. అంగడి బాబు గారు 101 రూపాయలు చదివించున్నారు. వారిని ఆ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కాపాడాలని కోరుతున్నాము. చెన్నుపల్లి పొన్నయ్య గారు ఈ యొక్క దంపతులు ఆశీర్వదించి 100 రూపాయలు. ఇందాక కూడా హార్మోనిస్ట్గా నాకు 200 రూపాయలు చదివించున్నారు. వారిని ఆ సర్వీసుడు కాపాడాల్సిన కోరుచున్నాము. చెన్నుపల్లి ఏడుకొండల గారు దంపతులను ఆశీర్వదించి 101 రూపాయలు చదివించున్నారు. మరి అక్కమ్మ గారు దంపతులను ఆశీర్వదించి 101 రూపాయలు చదివించున్నారు. నాయన పంతులు గారు ఏమండో మీరు బ్రహ్మముళ్ళు లేండి, వెనక బ్రహ్మముళ్ళు లేండి, ఇద్దరికి బ్రహ్మముళ్ళు లేచి. పోలవరపు పెద్దశంకరకొండ గారు దంపతులను ఆశీర్వదించి 100 రూపాయలు చదివించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కాపాడవలసిందిగా కోరుచున్నాము. గొట్టిపాటి పెద్ద సుబ్బయ్య గారు 101 రూపాయలు చదివించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కాపాడాల్సిన కోరుతున్నాం. ఆ చెంగుకొన సాల్వకు ముడేయండి పంతులు గారు. ఏమండి లేట్ అయిందని ఆపారా? బిందులో ఉంగరం తీయటం అని ఉందా లేదా? లోపల తీసుకుంటారా? సరే పంతులు గారు, వారి ఇరువురు కూడా అరుంధతి నక్షత్రాన్ని చూపించే దంపతులకు ఏమారప్ప నరసయ్య గారు దంపతులు ఆశీర్వదించి 71 రూపాయలు చదివించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కాపాడవలసిన కోరుతున్నాం. ఇక వీడియోలందరూ కూడా దయించి స్టేజీ మీద దిగాలని కోరుతున్నాం. తలంబరాలు ఎన్ని పెళ్లిపేటలో ఎన్ని తరతరా షేక్ మస్తారా గారు దంపతుల ఆశీర్వదించి 100 రూపాయలు చదివించున్నారు. వారిని వారి కుటుంబాన్ని లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపాల స్వామి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కాపాడవలసిన కోరు ప్రార్థించున్నాము. భక్త మహాశయులందరూ కూడా మనవి, ఆ అమ్మవారంటే మన గ్రామంలో ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నదో అర్థమవుతున్నది. నాటకము ఇక్కడి నుంచి కూడా రసవత్తంగా ఉంటుంది. మా యందు దయించి నిశ్శబ్దంగా ఈ యొక్క వీరు ప్రదర్శించే నాటకాన్ని చూసి తిలకించి ఆనందించి ఈ కళామ ముద్దు బిడ్డలను ఆశీర్వదిస్తారని మా యొక్క మనవి.
కుంజ అన్నమయ్య గారి దంపతులు ఆశీర్వదించి 20 రూపాయలు సాధించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అష్టౌశ్వర్య భోగభాగ్యాలుగా కోరుతున్నాము. రమణ ఒకసారి లడ్డు మా అమ్మ మన అమ్మా లక్ష్మీ తిరుపతమ్మ, నిన్ను చూడకుండా ఒక్క క్షణమైనా ఉండచాలను. గారాల బిడ్డవా, అట్టి నిన్ను అత్తవారింటికి పంపుతున్నాను. బావగారు, అల్లారు ముద్దుగా పెరిగిన గారాల బిడ్డ ఒక్కగానొక్క కూతురు. నా బిడ్డకు ఎట్టి కష్టములు కలగకుండా మీ బిడ్డలా చూసుకోమని వేడుకుంటున్నాను బావగారు, మీ బిడ్డలా చూసుకోమని వేడుకుంటున్నాను. బావగారు, అంతగా చెప్పాలనా నీ కుమార్తె సంగతి? నీ కుమార్తెను నా కన్న బిడ్డల కంటే మెనోగా చూసుకుంటా. బావగారు, మీరు అంత మాట అన్నారు, ఇక నా బిడ్డకు ఎట్టి కష్టంలో రాదు. వదిన గారు, అమ్మా మా తిరుపతమ్మను మీ ఇంటి కోడలుగా మీ చేతుల్లో పెడుతున్నాను. ఇక నుంచి నా బిడ్డకు ఏ కష్టమో కలగకుండా చూసుకుంటారని మిమ్మల్ని వేడుకుంటున్నాను వదిన. వదిన, మీరు నాకు ఇంతగా చెప్పవలేనా? నేను బిడ్డల కన్న తల్లి నేనని మర్చిపోవద్దు. నీ బిడ్డకు ఎలాంటి కష్టము కలగకుండా పసిబిడ్డలా చూసుకుంటాను. అత్తగా ఆమెకు ఎటువంటి బాధ కలగకుండా నా ధర్మాన్ని నేను నెరవేర్చుకుంటాను. ఇక తిరుపతాంబ మా బిడ్డయే కానీ మీ బిడ్డ కాదుగా వదిన. చాలా సంతోషం వదిన, అంతకంటే మాకు కావాల్సింది ఏమున్నది? అమ్మా నాన్నగారు, అమ్మా అమ్మా, నీతో పాటు జన్మించిన ఆ జన్ని ఆవును, ఆ స్వామి మందిరమును మీతో తీసుకెళ్ళండి అమ్మా. నాన్నగారు, స్వామి మందిరమును జన్ని ఆవును ఇచ్చటనే ఉండరండి. నేను లేని కొరత కొంతైనా తీరుతుంది కదా నాన్న. అమ్మా, సర్వము తెలిసిన తల్లి సజ్జాపురం మండల లక్ష్మయ్య గారు 100 రూపాయలు చదివిస్తున్నారు. వారిని ఆ తిరుపతమ్మ తల్లి అష్టౌశ్వర్య భోగభాగ్యాలను కోరుచున్నాం. పాపమాంబ, అమ్మా, పాప మామను కూడా నీ వెంట పంపుతున్నా. ఆ తల్లి నీ కాదనకుండా నీ వెంట తీసుకెళ్ళి తల్లి. అమ్మ, పాపమ్మ అమ్మ నా వెంట వచ్చుట కన్నను ఇచ్చట ఉంటే మేలని తలంచుచున్నానమ్మా. నలుగురు నగుదురేమోనని బాధ చెందుతున్నానమ్మా. అమ్మా, పాపమాంబను నీ ఎంట వచ్చుటకు వలదందు ఆ తల్లి. నీవు చిన్నదాట తడబడి అడుగులు వేయుచున్నప్పుడు నీ పాదములు ఎక్కడ కందురోయని గుండెల బ్రద్దలయ్యాలా ఏడ్చేదమ్మా. అట్టి పాపమాంబను నీ ఎంట వచ్చుటకు వలదందు ఆ తల్లి, నీ ఎంట వచ్చుటకు వలదందు. నీ ఎంట తీసుకుని వెళ్ళమ్మా. తిరుపతమ్మ తల్లి, ఈ లోకులు ఏమనుకున్నాను, నలుగురు నవ్వునాను, నాకు మాత్రం బాధలేదు తల్లి. తెలిసి పాపం అమ్మ క్షణంగానే బ్రతకలేదు. పాపమాంబకు జన్మ లేదమ్మా, జన్మలేదు. దాసి తల్లిగా సంకల్ని సాకినా సేవల నా జన్మ చరితమటో అప్పురంబుగా సంతసము పొందినాను. అప్పురంబుగా సంతసము పొందినాను.
అమ్మ లక్ష్మీ తిరుపతమ్మ, పాపమామని గురించి నీ పడే బాధ నేను అర్థం చేసుకున్నామ్మా. ఆమెను కూడా మన ఇంటికి తీసుకున్నారమ్మా. అలాగే మావయ్య గారు, మీ ఇష్ట ప్రకారమే. అమ్మా నాన్న, తిరుపతమ్మ, తిరుపతమ్మ, అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను అత్తవారింటికి పంపుచున్నాను. అత్తవారింట నడుచుకోవలసిన నిత్య ధర్మముల గురించి నీకు చెప్పవలేనమ్మా. అమ్మా, అత్తమామల సేవలు ఎండ్ల వేళలా మరవకుండా చేయవలను. వారి మాట ఎప్పుడూ జవట దాటరాదమ్మా. అమ్మా, భర్త సేవలు, భగవంతుని ధ్యానము ఎప్పుడూ మరవరాదు. నీ అత్తవారింట నీ ప్రవర్తన ఈ కొల్లావారి వంశ కీర్తి ఆ చంద్రార్కము నిలిచేలా నీ ప్రవర్తన ఉండాలమ్మా. నాన్నగారు, మీరు చెప్పు సత్యధర్మములను కొల్లా వారింటి ఆడపడుచుగా, కాకాణి వారింటి కోడలిగా ఈ ధరణిపై శాశ్వతంగా నిలుపుతాను నాన్నగారు, శాశ్వతంగా నిలుపుతాను. అట్లా నేనమ్మా వెళుతున్నాను నాన్న. అమ్మా, వెళుతున్నాను అని అమంగళం పలుకుతున్నావా తల్లి? లేదు నాన్న, సత్యమునే పలుకుతున్నాను. ఆడదై పుట్టిన తర్వాత అత్తవారింటిదే గాని పుట్టింటి వారిది కాదుగా, అందుకే వెళుతున్నాను అని సత్యమునే పలుకుతున్నాను నాన్న. అమ్మా, అమ్మా, సర్వము తెలిసిన తల్లివి, నీకు నేను చెప్పున్నదేమున్నదమ్మా? అమ్మా, నిన్ను నాన్నను విడిచి ఒక్కరోజైనా ఉండలేదే, ఇప్పుడు ఎలా వెళ్ళదమ్మా? నేను మాత్రం ఎలా ఉండగలదమ్మా నిన్ను వదిలి? ఒల్లెపోరి సంస్థానం. ఒల్లెపోరు అంతా కూడా మన మామయ్య మామయ్య అంటుంటారు. ఒల్లెపు 7 కొండలు, గుంజ 7 కొండల. గుంజ ప్రభుదాస్ ఇచ్చాడు. ఆయన ఒల్లెపు 7 కొండల గారి పేరు చెప్పమన్నారు. వాళ్ళంటే వంటింట్లోకి నేరుగా పోతారు కదా, ఒల్లెపోళ్ళు మామూలు వాళ్ళ గుంజోళ్ళ పక్కన పోయేది, శుభ్రంగా వేసుకొని వచ్చేది. అదేమంటే పెత్తనం మాది అనేది ఏదైనా రాగానే మమ్మల్ని అడ్డం పెట్టేది. ఒల్లెపోరి సంస్థానం వారు నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు బహుమతిగా ఇచ్చినారు. వారిని ఆ అంకమ్మ తల్లి, ఆ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వాములు ఎల్లవేళలా వెన్నుంటి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. సూరమ్మ సూరమ్మ తల్లి మా చెల్లెలు, ఆమె నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుమతిగా ఇచ్చింది. వారిని ఆ సర్వేశ్వరుడు, ఆ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వాములు ఎల్లవేళలా రక్షించి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మామగారు, అమ్మా, కన్నీరు పెట్టవలదమ్మా. అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆనందముగా వెళితేనే మాకు శుభము, మీకు శుభము కదమ్మా. అమ్మా, మామగారు మీరేం బాధపడకండి, మీకు వారుగా చూసుకుంటాను. ఆ నమ్మకం మాకున్నది.